హైడ్రా ఈ పేరు వింటేనే హైదరాబాద్ నగర వాసులకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు తమ దగ్గరికి వస్తారో నాలా, చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి తమకు నోటీసులు ఇస్తారో, ఆ తర్వాత కూల్ చేస్తారో అని చెప్పి కూడా చాలామంది పేదవారు భయభ్రాంతులనవుతున్నారు. ఎందుకు నేను పేదవారని చెప్తున్నానంటే, మనం గమనిస్తే దుర్గం చెరువులోని అనేక ఇళ్లకు సంబంధించి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించింది హైడ్రా. రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో కూడా అనేక ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయంటూ అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వైపుగా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించింది. కానీ వాటిని ఏం చేయలేకపోయింది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పడం కార్యక్రమంగా హైకోర్టు చెప్తోంది, హైడ్రా అంటే కేవలం పేదవారిని టార్గెట్ చేయడమేనా హైడ్రా యొక్క పనితీరు? ఎప్పుడు కూడా మీరు బడాబాబులను, వారికి సంబంధించి చేపట్టిన నిర్మాణాలని చూడకుండా, వాటి వైపు తనిఖీలు చేయకుండా, వాటిని కూల్చివేయకుండా కేవలం మీ టార్గెట్ పేదవాళ్ళంటగానే కనబడుతుందంటూ మరోసారి హైడ్రాకి హైకోర్టు చుక్కలు చూపించింది. ఇక్కడ హైడ్రా అంటే నగరవాసులకి గుండెల్లో రైలు పరిగెడుతుంటే, హైడ్రాకి మాత్రం హైకోర్టు పేరు చెప్తేనే ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక్కసారిగా వారికి గుదిబండలా మారిన పరిస్థితి. హైడ్రా పైన మరోసారి హైకోర్టు రెచ్చిపోయింది. హైకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వెల్లబుచ్చింది. హైడ్రా టార్గెట్ పేద మధ్యతరగతి మాత్రమే. ప్రముఖులకు రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా హైడ్రా పరిధిలో అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. మియాపూర్, దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేసింది. ఏకంగా హైదరాబాద్లో ఒకప్పుడు లేక్స్ ఆఫ్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని 2200 చెరువులు ఉన్నటువంటి హైదరాబాద్లో ఇప్పుడు 180 చెరువులు కూడా లేవు. మరవన్నీ నిజంగానే కూల్చుకుంటూ పోతే అవన్నీ ప్రధానమైనటువంటి పేదలకు సంబంధించినటువంటి ఆక్రమణలే కాకుండా పెద్దల ఆక్రమణలు కూడా ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దుర్గం చెరువు సంగతి తేల్చండి. దుర్గం చెరువు దగ్గరటువంటి ఆ ఆక్రమణలు తేల్చండి. ఆ తర్వాత మియాపూర్ చెరువులోని సంపన్నుల ఆక్రమణలు తేల్చండి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అటువంటి ఫామ్ హౌస్ల సంగతి తేల్చనంటూ కూడా హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రాని సార్థకత ఉంటుంది, హైడ్రాకి నిజంగా ఒక మంచి పద్ధతి అన్నట్టుగా ఉంటుంది. కానీ లేదు, కాదు, కూడదు, కేవలం మధ్యతరగతి పేదలే మా టార్గెట్ అనుకుంటే కనుక డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తున్నట్టు హైడ్రా పైన ఆగ్రహం వెళ్ళగక్కింది హైకోర్టు.